హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. నేను ఇవాళ ఎండుమిర్చి టమాటా పుచ్చగింజల పచ్చడి చేస్తానండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పుచ్చగింజలు అండి. పుచ్చగింజలు మన హెల్త్కి చాలా మంచిదండి. చాలామందికి తెలియదు, చాలామంది తినరు కూడా నాకు తెలిసి. మేబీ తప్పకుండా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి మీరు, ఈ పుచ్చగింజల పచ్చడి. ఇక్కడైతే నేను ఒక పాత్ర పెట్టుకొని ఇందులో పుచ్చగింజలు వేసి చక్కగా ఫ్రై చేస్తున్నానండి. అవి ఫ్రై అవుతూ ఉంటాయండి. మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఫ్రై అయ్యేటప్పుడు అలా వదిలేసారంటే మాడిపోతాయి. అవి అందులో బ్లాక్గా ఉన్నాయి కదా, మనకు తెలియదు అవి ఫ్రై అయ్యాయా లేదని. అవి ఫ్రై అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి మనకి అవి పగిలిపోయి మన సౌండ్ వస్తుందండి. అప్పుడు అది చూసారా, అట్లా వచ్చినప్పుడు మనకి అవి చక్కగా గింజల లోపల నుండి ఫ్రై అయ్యాయని అర్థము. సో అవన్నీ ఒక పాత్రలోకి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఇక్కడ నేను ఎండుమిర్చి వేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. గింజలు ముందే వేయకండి, మాడిపోతాయి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆ గింజలు వేద్దాం. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేయండి. ఆయిల్ వేయటం వల్ల మనకు ఆ ఘాట్ అనేది తెలియదు. ఇక్కడ నేను ఆ మిగిలిన విత్తనాలు ఏదైతే ఉన్నాయో ఆ గింజలు అయితే వేసేసి చక్కగా ఫ్రై చేస్తున్నాను. మరీ మాడిపోవద్దండి, చేదు వచ్చేస్తుంది పచ్చడి. అవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, అదే పాత్రలో కొంచెం టమాటాలు మగ్గటానికి సరిపడా ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు నేను ఇక్కడైతే 7 నుండి 8 టమాటాలు తీసుకున్నాను. చక్కగా అవి వేసేసి ఆయిల్లో మగ్గనివ్వండి. అవి మగ్గితే ఏంటంటే చక్కగా ఫ్రై అవుతాయి. దానివల్ల మనకి మంచి చట్నీ కూడా మంచిగా వస్తుంది. సో దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి కలిపి మూత పెట్టేయండి. ఈ లోపల మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో వాటిని అయితే దంచుకుందామండి చక్కగా. నేనైతే ఇక్కడ పుచ్చగింజలు తీసుకొని వాటిని చక్కగా ఒక పౌడర్ లాగా దంచుతున్నాను. ఇవ్వండి, ఇలా మంచి పౌడర్ అవ్వాలండి. అప్పుడు మనకి చట్నీ అన్నంలో తినడానికి కూడా అవేవి తగలకుండా గింజలు అవి మంచిగా తినగలుగుతాం మనం. ఇక్కడ నేను ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసిన ఎండుమిర్చిని కూడా వేసి చక్కగా ఇవి కూడా మంచిగా మెదిగిపోవాలండి. ఇదిగోండి, ఇలా అయ్యేంత వరకు మీరు బాగా దంచుతూనే ఉండాలి. రోట్లో దంచితే ఆ టేస్ట్ వేరండి. పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా రుచి ఉంటుంది. అందులో కొంచెం వేడివేడి అన్నము పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇక్కడ మనం టమాటాలు అయితే చూద్దాము. టమాటాలు అయితే ఉడికాయండి. అదిగోండి, ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది కదా, సో మనకు ఉడికాయి. ఇక్కడ నేను చింతతొక్కు తీసుకుంటున్నానండి. ఇది చాలా మా సైడ్ ప్రకాశం వైపు అయితే చింతతొక్కు చాలా యూస్ చేస్తారండి. చింతపండు కంటే కూడా చింతతొక్కు ఎక్కువ యూస్ చేస్తారు. దాన్ని చింతకాయలు, టమాటాలు, నల్లేరు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసి చేస్తారండి. అది చాలా బాగుంటుంది. చింతతొక్కు అస్సలు పిల్లలైతే మా సైడ్ చిన్నపిల్లలు 6 months పిల్లలకి వాళ్ళకి అన్నంలో కలిపి పెడతారండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చింతతొక్కు ఎంతమందికి తెలుసో, ఎంతమంది వాడతారో కమెంట్లో చెప్పండి. తప్పకుండా చింతతొక్కు ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడ చక్కగా నాకైతే మగ్గిపోయాయండి టమాటాలు, చింతతొక్కు అన్నీ. నేనైతే వీటిని రోట్లో వేసి చక్కగా రుబ్బుకుంటానండి. మంచి పేస్ట్ అయ్యేంత వరకు రుబ్బుకొని ఇదిగోండి అన్ని టమాటాలన్నీ వేసేసి మంచిగా రుబ్బుతాను. మంచిగా రుబ్బండి, ఒక మంచి మెత్తగా అయ్యేంత వరకు రుబ్బితే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. నేను ముందే ఉప్పు వేయలేదండి, ఎందుకంటే చింతతొక్కులో ఉప్పు ఉంటుంది. సో చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేస్తే చట్నీ పాడైపోతుంది కదా, కసమైపోతుంది. ఉప్పు ఉంటుందని ఇప్పుడు వేసాను. నాకైతే ఉప్పు సరిపోయింది. నేనైతే ఇప్పుడు మంచిగా చట్నీ అయితే రుబ్బేసుకున్నానండి. అదంతా ఒక ప్లేట్లో, ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే అందులోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి దంచుతానండి. అవి వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ నేను 2 జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి చక్కగా దంచాను. మీరు మస్ట్గా వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఖచ్చితంగా వేయాలండి. అప్పుడు ఈ పచ్చడికి మంచి రుచి వస్తుంది. ఆ గిన్నెలో తీసుకున్న చట్నీ ఏదైతే ఉందో అదంతా నేను వేసి రోట్లో మళ్ళీ వేసి రుబ్బుతున్నానండి. ఇక్కడ నేను ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ తీసుకున్నాను. మీరు కూడా చక్కగా ఒక ఉల్లిపాయ లేదా 2 ఉల్లిపాయలు వేసుకోండి. చక్కగా
చాలా టేస్ట్ ఉంటుంది పచ్చులపై వేయటం వల్ల. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. చక్కగా ట్రై చేసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.